రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ క్రిందటిసారి సర్వం కోల్పోయింది. పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీలో గెలిచింది, కానీ క్లీన్ స్వీప్ అక్కడ భారతీయ జనతా పార్టీ. ఈ దఫా అసెంబ్లీలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ తాను క్లీన్ స్వీప్ చేస్తాను అనుకుంది, కానీ అక్కడ బీజేపీనే డామినేట్ అయింది. కానీ దాదాపుగా 11 దాకా ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ గొడవలైన ఏంటవి, తాజాగా జరిగినటువంటి వివాదాలు ఉన్నాయి కదా. అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ అన్నటువంటిది గొప్ప స్కీమ్ అని అందరం అభిమానించాం. కానీ ఆ మాజీ సైనికులుగా పనిచేస్తూ జీవితాలు వెళ్ళదీస్తున్నటువంటి వాళ్ళ కుటుంబాల వాళ్ళకి అది నచ్చల, అందుకనినే వాళ్ళు వ్యతిరేకించారు. అలాంటి వాళ్ళని యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. అలాంటి వాళ్ళు ఆర్ఎల్పి, అక్కడ రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆర్ఎల్పి క్యాండిడేట్ గెలిచారు లోక్సభ సీటు నాగౌర్లో. తాజాగా ఐఎన్డిఏ మీటింగ్కి తన పిలవాల ఖర్గే. ఇప్పుడు అందుకనినే అతను ప్రకటించాడు, నన్ను ఈ దఫా పిలవకపోతే కనుక ఇండియా అలయన్స్ నేను అంటే అది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గెలిచాడు అన్నమాట. నేను ఎన్డీఏ వైపుకి వెళ్ళను, కానీ తృతీయ ఫ్రంట్ వైపుకి పోతాను అగ్నిపథ్ తొలగించేదాకా అంటూ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అన్నటువంటిది, కూటమిని పట్టించుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.